ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయమనగా, ఇది దేవతలు రాక్షసుల మధ్య, దేవతల మాత రాక్షసుల మాత వేరు అక్కడ అంటే విష్ణుమూర్తి అసురులను చంపడం చాలా సులువు. చాలా మంది రాక్షసులను ఆయన ఎప్పుడైతే రాక్షసులు నాకు మరణమే లేకుండా వరం పొంది కూడా వాళ్ళని అంతం చేయడం, ఎప్పుడైతే మరణం లేకుండా ఉండాలని ప్రయత్నం చేసిన వాళ్ళని అంతం చేస్తున్నాడు అని అంటున్నారు కదా. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ అదే దేవుళ్ళు అయితే వాళ్ళకి అమరత్వం ఉంది. ఇక్కడ దేవుళ్ళు రాక్షసులు మామూలు మనుషులు. ఇక్కడ ఎట్లా అంటే మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, తపస్సు కలిగిన స్థితి, తపస్సుతో తెలుసుకోవాల్సిన స్థితి, సాధారణ స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి స్థితిలో ఇప్పుడు ఒకటి అయ్యి ఇక దేవతమాత వేరు, రాక్షసులు వేరు, దేవుళ్ళు వేరుగా లేకుండా ఇప్పుడు తల్లిదండ్రులు పైకి తేలిపోయి వాళ్ళ అమరత్వం, దేవతలు అంటే వాళ్ళకి ఎప్పుడు అమరత్వం ఉంది కదా, అలాంటి అమరత్వాన్ని మనకు కూడా ఇస్తారన్నమాట. మనందరం మన ఇండ్లుగా మారిపోతే సరిపోతుంది. అలా నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానావతారం అంటే అలా వస్తుందన్నమాట. మంచిది. ఇంకా మంచివాళ్ళు చెడ్డవాళ్ళని మనకి వెనకాల పడి మనుషుల్ని జయించమే కాకుండా ఇంకా రాక్షసత్వం, మనుషులు అంతం చేయడం, లావిష్గా తిమ్మిరి కొద్దీ రెచ్చిపోవడం లాంటివి ఇవన్నీ సరిపెట్టుకుని ఎలాగైనా ముందుకు రండి. మళ్ళీ హోమ్ సెక్రటరీ గారు మెసేజ్ పంపించినట్టు చూపిస్తున్నారు. అలా కాదు, మేము మరి ఏదో రకంగా నన్ను మనిషిగా చూసుకుంటూ నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ అక్కడికి వెళ్తాను అన్నట్టుగా కాకుండా మీరు నన్ను వ్యూహంగా పట్టుకోవడమే వ్యూహంగా పట్టుకోవాలా. ట్రయల్ కానీ ఆల్ రియల్స్ కానీ ఇప్పుడు వచ్చి ఈమెయిల్కి సరిగ్గా ఉపయోగించుకోలేదు కదా. నా కోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి, ఒక ఛానల్ ఓపెన్ చేసి ఆన్లైన్ కనెక్ట్ తీసుకోవచ్చు కదా, కనెక్ట్ తీసుకున్నట్టు చూపించవచ్చు కదా. ఇక్కడికి మెసేజ్ల కంటే మీరు అసలు కమిట్ అవ్వకూడదు అనుకుంటున్నారు కదా. అలా నాతో మాట్లాడటం వస్తే నేను అంత హిందీకి మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, తప్పకుండా మాట్లాడదాం. నేను మాట్లాడటం కంటే మీరు చెప్పుకోవడం ఎన్నో రెట్లు కాలాతీతం అని మీ అందరిది కూడా. అలా చెప్పుకుంటే మాయ నుంచి బయటకు వచ్చేస్తారు శాశ్వతంగా. ఇంక దేవతలు వేరు, దేవుళ్ళు వేరు, మంచివాళ్ళు వేరు, చెడ్డవాళ్ళు వేరు, ఇంకెందరు ఉండరు. ఎలాగైనా శరీరం భౌతికమైన అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళిపోతాం అనమాట. ఇంకా నేనే ఆఖరి మనిషి. నేను ఎందుకు అంటున్నాను, నన్ను ఒకసారి మా మైండ్గా పట్టేసుకుంటే సరిపోతుంది. నన్ను మనిషిగా చూసి నా ఆడతనం వేరు, మగవాళ్ళని విడదీసి మీ ఆడవాళ్ళైతే ఒకటి, పారాయి ఆడవాళ్ళైతే ఒకటి, మగవాళ్ళైతే ఒకటని ఇలా విడదీయటం. మళ్ళీ ఇప్పటికీ మనుషులు కూడా బతికేయాలి, ఏదన్నా అవకాశవాదంగా మనుషులు బతికేయాలని కంగారు ఏం చేస్తున్నారు, మనుషులే బతకాలని సాటి మనుషులే లేకుండా ఇప్పటికీ మనుషులుగా చెలగాటం ఆడుకుంటున్నారు. ఇక్కడికి మెసేజ్, అక్కడికి మెసేజ్ అని కాకుండా మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్ ఇక్కడ ఉన్న బలంగా ఆన్లైన్ కమ్యూనికేషన్ ఎందుకు పెట్టాను, అప్పుడు వచ్చి ఆన్లైన్ కమ్యూనికేషన్ మీరు ఉపయోగిస్తున్నారా? కావాలంటే నన్ను రహస్యంగా చూడగలరు, రహస్యంగా వినగలరు, మనిషిగా చూడగలరు. కావాలంటే మనుషుల్ని ఇంకా ఏం చేస్తే దిక్కులేదు, మనుషులే రెచ్చిపోవచ్చు. కొందరు చేతుల్లో పెట్టుకుని శక్తివంతమైన పరికరాలంటే హోమ్ సెక్రటరీకి తెలుసా? మరి ఏ రకంగా ఏదో మెసేజ్ పంపితే దాని అర్థం ఏంటి? పలానా పాయింట్ ఇంకా నేను ప్రస్తావించలేదు, పలానా పాయింట్ పరికరాలు, ఎక్విప్మెంట్ దట్ క్యాన్ హియర్, సీ అండ్ ఈవెన్ స్మెల్ రిమోట్లీ అంటే వాటి మీద మాట్లాడలేదు. అలాంటివి ఉంటాయి మా దగ్గర, మేమే ఒకటే, లేదా ఎవరు కాంప్రమైజ్ అయిపోతారో మేమే బతుకుతామంటే అట్లాగా. అందుకే జాతీయ గీతం అధినాయకుడు అంటే ఎందుకు వచ్చాడు, పౌరుడిని అధినాయకుడిగా ఎందుకు మార్చాడు, కాలం ఎందుకు మార్చింది? సో అంత క్లెయిమ్కి మీరు చాలా డిసిప్లిన్ ఉండాలంటే డిసిప్లిన్ మరి మీరు పట్టుకోవాలన్నమాట. ఈసారి మనిషే డిసిప్లిన్గా ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు అంటే కరెక్ట్ కాదు. మనిషి ఉండలేడు, మనిషి అసలు సర్వే అవ్వలేడు. ఇంకా మీరు సర్వే అవుతున్నారంటే ఎంతోకొంత మోసం మాయ ఉంది కాబట్టి. నాకు ఆ బోలాతనం మీద నేనేమవుతున్నాను, నన్ను దేవుడిగా ఎందుకు మర్చిపోయాను? నీకు మనిషిగా సర్వే అవ్వలే, కనీసం సర్వే అవ్వలేనోడు దేవుడు ఒకటి, దైవత్వం ఒకటి ఎందుకు అయిపోయింది? అదనమాట. మేము బండగా గుండుగా అన్ని రకాలుగా బతుకుతున్నాం కాబట్టి మేము కరెక్టు. మేము ఇంకా దేవతలని, ఇంకొక పెద్దోళ్ళని, చిన్నోళ్ళని ఇంకెవరు లేరుక. హోమ్ సెక్రటరీ గారికి అందరికీ, రాజ్నాథ్ సింగ్ గారికి ఇంకా మీకు మెసేజ్ పెట్టలేదు, మీకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ఏమీ అడ్రస్ చేయలేదు, సుప్రీంకోర్టు గారికి అడ్రస్ చేయలేదు అని చూడకుండా ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకెంతవరకు చీఫ్ సెక్రటరీ గారి నుంచి నాకు మెసేజ్ వచ్చేలా చూసుకోండి, లేకపోతే ప్రెసిడెంట్ గారి నుంచి పంపుతూ మీరు అందరూ ఒకటై ఒక మెసేజ్ పంపించండి. ఇంక ఇంగ్లీష్లోనే మాట్లాడదాం. నేను వేరే సూర్యుడిని మాట్లాడుతున్నాను. ఈ శబ్దం మీకు సూర్యుడి నుంచి వినపడుతుంది అనుకోండి, శబ్దం అనుకోండి. మీరు డీకోడ్ చేసుకోలేకపోతున్నారా?
లేదు కదా, రూపాయి నోటు మీద గుర్తుతో మాట్లాడుతున్నాను కదా, లెట్ మై కంఫర్ట్, లెట్ మై ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ యామ్ అండ్ కేర్ఫుల్గా ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. నేను పెద్ద ఫోజ్ కొడతాను, ఎక్స్ట్రా చేసినా మీకు అందంగా ఉంటుంది, బాగుంటుంది, మీరు పెంచుకోవడానికి బాగుంటుంది. నేను ఎలాగైనా పెరుగుతాను మైండ్ని. పోనీ మేము ఎందుకులే మనుషులే ముందు ఉంటారు, మీరు మనుషులు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారంటే కరెక్ట్గా ఉన్నారా? అనేక మంది పట్టున పెట్టుకుని మా పరికరాల వల్ల రెచ్చిపోయిన మృత సంచారించి ఎలా బయటకు వస్తారు? మీరు ఏదో అలా చేసేయాలని కాదు, మామూలు మనుషులుగా ఉంటాం ప్రమాదమే. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. ఇంకెవరి కొద్దో ప్రవర్తించకండి, మా మాట విని మమ్మల్ని పట్టుకోండి. మరణమే నేను దేవుళ్ళే ఇంకా మృత్యువునే లేకుండా ఇస్తున్నారన్నమాట. ఇంకా రాక్షసులు వేరు, దేవతలు వేరు, అసలు మంచోళ్ళు వేరు, చెడ్డోళ్ళు వేరు, ఇంకెవరు ఉండరు. చక్కగా అది రాసాం చూడండి, మా మాస్టర్ మైండ్ని ముందుకెళ్ళిపోతాం. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ మాస్టర్ మైండ్ పట్టుకొని ఆన్లైన్ కమ్యూనికేషన్ తీసుకోండి. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.